ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికి నమస్కారం. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ ఓడిపోతుందని చెప్పి తెలిసి పూర్తిగా దిగజారి ఒక నీతిమాలిన రాజకీయాలు చేస్తూ ఉంది. ఎప్పుడు దిగిందో తెలియదు ఆ అభ్యర్థితో ఫోటోలు అనేటివి. ఎప్పుడు ఫోటోలు దిగిందో తెలియదు, ఎప్పుడు మాట్లాడిన ఐడియా కూడా లేదు. ఆ ఫోటోలు పెట్టేసి శ్రీనివాస్ గౌడ్ నవీన్ కుమార్కు మద్దతు తెలుపుతున్నాడని చెప్పి వాళ్ళే స్టేట్మెంట్లు పాత ఫోటో పెట్టి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్లో కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో పెట్టి ప్రచారం చేస్తూ ఉన్నారు. సిగ్గుశరం ఉంటే ఎవడా పని చేయడు. ఇవన్నీ ఫాల్తు గెలవలేమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ ఫాల్తు రాజకీయం చేస్తుంది. ఫాల్తుగాలు అయితే తెలంగాణ ఫాల్తుగాలు చేసే పని ఇవన్నీ కూడా. ఫాల్తు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు, ఫాల్తు మాటలు చెప్పి చేతగాక అధికారం ప్రభుత్వాన్ని నడిపే చేతగాక గాలికి వదిలేసి కేసీఆర్ గారి మీద కొన్ని ఇట్లనే చేసారు. సంబంధం లేని అన్ని అంటగట్టి కేటీఆర్ గారి మీద అసత్య ప్రచారాలు చేసారు. తెలిసిపోయింది ఏం లేదని. నెల ఒకటి. ఇప్పుడు ఎలక్షన్లలో అదే పని. ఎలక్షన్లలో సిగ్గుంటే ఎవడు కూడా ఇమ్మీడియట్గా తీసేయాలి. ఎవరిని వదిలిపెట్టాం బిడ్డ. శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఉద్యమంలో కేసీఆర్ గారు ఎమ్మడున్నాడు. తర్వాత పార్టీలో జాయిన్ అయిన ఒక నిజాయితీ నిబద్ధత గల కార్యకర్తగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఒక మచ్చ లేకుండా పనిచేసిన నేను. ఆ పార్టీలో ఈ పార్టీ నుంచి అటు తిరిగి వచ్చినని కాదు, ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డను. మా నాన్న ఉద్యమకారుడు, తుపాకీ దెబ్బలు తగిలినాయి. నేను అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం గురించి ప్రాణాలు అర్పించడానికి సిద్ధమై నా ఉద్యోగాన్ని అక్కడ పక్కకు పడేసి జైలుకొని కమిషనర్గా ఉండి జైలుకొని వ్యక్తిని నేను. మా క్యారెక్టర్ని దెబ్బతీస్తారా? ఈ ప్రభుత్వంలో మొత్తం ఇదే దందా. సెటిల్మెంట్లు, బ్లాక్మెయిలింగ్లు. ఈ బ్లాక్మెయిలింగ్ ప్రభుత్వం ఇది. మేము రాజకీయాల గురించి రాలేదు, తెలంగాణ గురించి వచ్చినాం. తెలంగాణ తెచ్చిన నాయకుడు వెంబడి ఉన్నాం. మా జీవితం అంతా కేసీఆర్ వెంబడే. మా జీవితం అంతా కేసీఆర్ కుటుంబం వెంబడే. నా జీవితం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి అంకితం. ఎవడో ఫాల్తు న్యూస్ పెట్టిండు, ఎవడో లుచ్చగాడు ఫాల్తు న్యూస్ పెట్టిండు. ఒకరి క్యారెక్టర్తో ఎప్పుడు కూడా చిలగాటం ఆడదు, గుర్తుపెట్టుకోండి. ఎవడ కానీ మీ పార్టీలు నడపడానికి చేత కాకపోతే తప్పుకోండి, ఇంకోడనవుతాడు. ప్రభుత్వాలు నడపడానికి చేత కాకపోతే వదిలిపెట్టండి. గెలవడానికి చేత కాకపోతే వెళ్ళిపోండి. గివే 60 ఇటువంటి లుచ్చదందనా, ఇటువంటి లుచ్చ మాటలా? ఎవడు పెట్టిండో వాడిని తీస్తాం, నడి బజార్నో చెప్పులతో కొట్టిపిస్తాం. శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ గారు వెంబడే, బీఆర్ఎస్ పార్టీ వెంబడి ఉంటుంది తప్ప ఈ పార్టీలో ఆ పార్టీలో ఆయారాం గాయరాం వచ్చిపోయింది అట్లా కాదు ఇది బిడ్డ. మేము రాష్ట్రం గురించి ఇలా రాష్ట్రం ఏమైనా అవుతుందంటే తట్టుకోలేము. మేము రాష్ట్రం తెచ్చిన వాళ్ళం, కేసీఆర్ గారు ఉన్న వాళ్ళం కనుక ఏ ఒక్కరికి నష్టం జరిగినా, రైతుకు నష్టం జరిగినా, కార్మిక నష్టం జరిగినా, తెలంగాణ కింద పడిపోతుందంటే గుండెలో కొట్టుకుంటున్నాం మేము. అలాంటి నాయకుడు వెంబడి ఉన్నాం మేము. ఈ పార్టీలో ఉండి అటువంటి లుచ్చా స్టేట్మెంట్ ఇస్తాం రా భయ్. మేము ఒక ఉద్యమకారుని ఉంటున్నా బిడ్డ. ఎవడు పోస్ట్ చేసిండో తెలంగాణ అంటారే, ఒక అయ్యా అమ్మ కొడితే ఇట్లా ఏర్రా అంటారు గట్లా ఇది బిడ్డ. మేము ఒకటే మాట అంటాం, ఉన్నంత ఇట్లా క్యారెక్టర్ని లూజ్ చేసి దెబ్బతీయాలంటే కాదు. గవర్నమెంట్ పోగానే మా కుటుంబాన్ని బాధ పెట్టింది, మా తమ్ముని 45 రోజులు జైల్లో పెట్టింది మొట్టమొదటిగా.
ఇండ్లు పేదల ఇండ్లు కొడితే అడ్డం పోతే జైల్లో పెట్టిర్రు, మా కార్యకర్తలను జైల్లో పెట్టిర్రు, కేసుల మీద కేసులు పెట్టిర్రు. అయినా లొంగలే బిడ్డ, కొట్లాడతామని ప్రాణాలకు తెగించే తెలంగాణ గురించి కొట్లాడిన వెళ్ళాం. ఈ బుడ్డ బెదురుతామారా బిడ్డ అని చెప్పినాం. ఇలా మా క్యారెక్టర్ని దెబ్బతీయడానికి ఒక కుట్ర, ఎప్పుడో కుట్ర. లుచ్చనా కొడుకులు డైరెక్ట్ ఎదుర్కోలేక దొంగ కేసులతో మా కుటుంబాన్ని నివేదించిండ్రు. అసత్య ప్రచారాలు చెప్పి క్యారెక్టర్ దెబ్బతీయాలని చూసిండ్రు. ఈరోజు 6 నిమిషాలు మా అభ్యర్థిని గెలవడానికి మేము కృషి చేస్తుంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలవడానికి అని పాత పోస్ట్ పెట్టి చెప్తారు. బిడ్డ, సైబర్ క్రైమ్లో కేసు బుక్ చేస్తున్నాం, సివిల్ కేసు బుక్ చేస్తాం, క్రిమినల్ కేసు బుక్ చేస్తాం, డిఫర్మేషన్ సూట్ వేస్తాం, ఓ 10 కోట్లకు డిఫర్మేషన్ సూట్ వేస్తాం, వదిలిపెట్టాం ఎవరిని కూడా. డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, డీజీపీ గారు మా దగ్గర పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, ఎల్లో బుక్ లేదు, కాకి బుక్కే ఉందన్నారు. ఇంకో మాట అన్నారు, ఎవరైనా వ్యక్తిత్వ హననం చేస్తే వాళ్ళని వదిలిపెట్టానన్నారు. మరి ఇది కాదా? అంటే ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళనే మీరు కాపాడతారా? సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పెట్టినా, వ్యక్తిత్వ హననం చేసినా ఒక్కరిని కూడా వదిలిపెట్టారు. మరి ఈరోజు ఒక పిల్ల ఇటుక ఇట్లా పెరుచుకుంటా కన్న కష్టాలు పడి మేము రాష్ట్రాన్ని తెచ్చుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మేము ఒక స్థాయికి వచ్చి కష్టపడుతుంటే ఓర్వలేక నువ్వు దన్నుని తన్నాలని చూస్తే పోతే అదరా బిడ్డ, నీ కాలు దిగిపోతారా కొడక. మమ్మల్ని ముట్టుకుంటే మాకు కూడా ఎవరో వస్తుందిరా. ఎవడు ఇలాంటి అసత్య ప్రచారం చేస్తూ వెంటాడి కొడుకులారా మిమ్మల్ని వదిలిపెట్టాం. శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి డబుల్ గేమ్ ఆడాడురా. ధైర్యంగా ముందు మాట్లాడతాడు, కొట్లాడతాడు, చెప్తాడు. చాలామంది రాజకీయంలో ఉన్నోళ్ళు పొద్దుగాల మాట్లాడి సాయంత్రం పోవచ్చు, సాయంత్రం మాట్లాడి పొద్దుగాల రావచ్చు. మాది అటువంటి నేచర్ కాదు బిడ్డ. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా పెళ్లిళ్ళకి పోతున్నారు, అక్కడ ఇక్కడ మా వాళ్ళ పెళ్లిలో కూడా వస్తున్నారు, మా పార్టీలకు ఫోటోలు దిగుతున్నాడు. అన్నంత మాత్రాన జరిగిపోద్ది అట్లా? జనంలో చూడండి ఫోటో దిగవచ్చు. ఏ సందర్భంలో మాకే గుర్తులేదు, ఏ సందర్భంలో కలిసినామో అనేది, ఏ ఫంక్షన్లో కలిసినామో అనేది. అవి పెట్టేసి మీకు అలవాటు బిడ్డ. రేప్ కేసులు, డకాయిట్లు వాళ్ళని పక్కన పెట్టుకొని అత్యాచారం చేసిన వాళ్ళని, లేకపోతే సెటిల్మెంట్ చేసిన వాళ్ళని, అటువంటి మీ పార్టీలో ఎవరికైనా అలవాటు ఉంటాయేమో అబద్ధాలతో నడిపించేది. మేము అట్లేదు. ఇలాంటి డీజీపీ గారు కూడా జోక్యం కలిగించుకొని ఏ ఛానళ్ళు వచ్చినాయి, ఫేస్బుక్లో ఎట్లొచ్చింది, మీ దగ్గర సాంకేతిక పరంగా పరికరాలు ఉన్నాయి, మీ దగ్గర సిబ్బంది ఉంది, మీరు వెంటనే దీని మీద ఎంక్వైరీ చేసి ఎవడు పెట్టిండో, ఏ లుచ్చగాడు పెట్టిండో అని బజార్కి ఇడిచి చేయాల. తెలంగాణ ఉద్యమకారులతో, తెలంగాణ గురించి కొట్లాడిని తెచ్చిన వాళ్ళతో ఇలాంటి పరాశకం పెడితే ఎట్టి బస్సులో ఊరుకోం, వాడిని వదిలిపెట్టాం. అటువంటి ప్రసక్తే లేదు. మా అభ్యర్థి గెలుస్తున్నాడు కనుకనే, ఆమె గెలుస్తుంది కనుకనే, మాకంటే సునీత గెలుస్తుంది కనుకనే అసహనానికి గురైపోయి పుకార్లు పుట్టిస్తూ, భయపెట్టిస్తూ, భయప్రదలకు గురి చేస్తూ, ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ గెలవాలని చెప్తున్నారు. బీసీలకు కేసీఆర్ చేసినంత ఎవడు చేసిండు? రాజ్యసభ మెంబర్లు ఇచ్చిండు సగం, 5 మందిని, ఎమ్మెల్సీలు ఇచ్చిండు, మమ్మల్ని అందరూ తయారు చేసిండు మంత్రిగా. మీలాంటి వాళ్ళు మర్రి చెట్టు లాంటి వృక్షం కేసీఆర్ అంటే. చెట్టు మీద ఎక్కి కొమ్మ మీద ఎక్కి కొమ్మ నరుకుంటే వాళ్ళు కాదు బిడ్డ. మేము చెట్టుకు నీళ్ళు పోసి ఇంకా విశాలంగా చేసి దానిలో మేము బతుకుతూ 10 మందిని బతికించుకోవాలనుకుంటే వాళ్ళు మేము. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏదో ఫస్ట్లో చూసి వదిలిపెట్టిన, మామూలుగా క్యాజువల్గా కదా అని దాన్ని మళ్ళీ స్టేట్మెంట్లు పెట్టి కాంగ్రెస్ అఫీషియల్ బుక్లో పెట్టిండ్రు. సిగ్గుందా అసలు పెట్టడానికి మీకు? అసలు మనుషులే 60 అఫీషియల్ ఫేస్బుక్లో పెడుతుంటే ఇంత ఫేక్ న్యూస్ పెడుతున్నాం, ఉమ్మిస్తారు, కాకరిచ్చి నోట్లో ఉమ్మిస్తారని అనుకోరు ఎవడన్నా? అఫీషియల్ ఫేస్బుక్లో పెట్టి ఇంత అసత్య ప్రచారాలు చేస్తారు బిడ్డ. ఎవరిని వదిలిపెట్టాం? ఎవరు పెట్టినరో సివిల్ క్రిమినల్ కేసులతో పాటు డిఫర్మేషన్
దాదాపు 1 కోటి నుంచి 5 కోట్ల వరకు వేయాలనుకున్నాం. వేసి మిమ్మల్ని వెంటాడతాం అని చెప్పి తెలియజేస్తాం. దయచేసి మీడియా మిత్రులు కూడా ఎవడో చూసి ధన్మని మీరు కూడా పెట్టొద్దు. ఎందుకంటే ఇప్పుడు కేసు పెట్టాల్సి వచ్చినప్పుడు ఏ ఛానల్ వచ్చిందంటే అవి కూడా మేము పెట్టాల్సి వస్తుంది. ఏ యూట్యూబ్ ఛానల్ వచ్చినాయంటే అవి కూడా మేము పెట్టాల్సి వస్తుంది. మీకు చట్టం మీద అవగాహన ఉందో లేదో తెలియదు. ఏది లేనిది మీరు ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానల్ పెట్టినా దానికి మీరు కూడా బాధ్యులు అవుతారు. డిఫమేషన్ సూట్ కింద ఆయన మాట్లాడింది కదా నేను వేసిన అంటే కాదు, ఆయన మాట్లాడింది వాస్తవమా కాదని తెలుసుకొని వేయాలి. ఎవరి జీవితాలతో చెలగాటం ఆడొద్దు. అట్లా ఎంతో కష్టపడి ఈ స్థాయికి రావాలంటే మెట్టు 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 ఎక్కి ఈ స్థాయికి వస్తాం. వచ్చిన వాళ్ళతో ఉట్టే కింద కూర్చొని ఓకే పైశాచికాన పొందితే కాదు. నిబద్ధత గల వ్యక్తులం మేము. ఉద్యోగం చేస్తూనే 2 సార్లు జైల్లో పెట్టిన భయపడకుండా కొట్లాడిన వాళ్ళం. ఎలక్షన్లో మనం ఓడిపోయిన తర్వాత వికలాంగుల ఇల్లు ఊలగొడితే మేము పోతే అక్రమంగా మా తమ్ముని 45 రోజులు జైలు పెట్టి వేధించినా భయపడలేదు. మా కుటుంబ సభ్యులను మానసికంగా వేధించినా భయపడలేదు. పార్టీ మారితే పోతే అంటే ప్రాణం ఉన్నంత వరకు ఆ పార్టీలో చేరే ప్రసక్తే లేదురా. ఉన్నాం ఒకటే పార్టీల, బతికినాం ఒకటే పార్టీల, చచ్చినాం ఒకటే పార్టీల తప్ప ఇలాంటి పని చేయమరా అని చెప్పి చేసినాం. ఇట్లా మా వ్యక్తిగత జీవితాలతో చెలగాటమాడితే భగవంతుడే మీకు తగిన శాస్తి చెప్తాడని చెప్పి తెలియజేస్తూ